ఏపీలో రైతన్నల బాగు కోరాల్సిన సహకార సంఘాలు కేవలం రాజకీయ నాయకుల పునరావాస కేంద్రాలుగా మారిపోతున్నాయా? రాష్ట్ర విభజన తరువాత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించిన దిక్కే లేకుండా పోయిందా? నిన్నటి వైసీపీ సర్కార్ నుండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వరకు అసలు రైతులంటే లెక్కే లేదా? ఎన్నికలు నిర్వహించకుండా త్రిసభ్య కమిటీల పేరుతో నామినేటెడ్ పదవుల పేరిట సొసైటీలలో తిష్టవేసిన రాజకీయ గ్రహణం ఎప్పుడు వీడుతుంది? కోట్ల రూపాయల రైతు సొమ్ము పక్కదారి పడుతున్నా పాలకులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. రాష్ట్రంలో రైతన్నలకు వెన్నుదన్నుగా నిలవాల్సిన సహకార వ్యవస్థ నేడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2013 ఫిబ్రవరిలో చివరిసారిగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఆ పాలక వర్గాల 5 ఏళ్ల పదవీకాలం 2018 ఫిబ్రవరి నాటికే ముగిసింది. అయితే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఏ ప్రభుత్వం కూడా సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కనీసం ఆసక్తి చూపలేదు. గడిచిన 7 ఏళ్లుగా ప్రత్యక్ష సహకార ఎన్నికలు లేకుండానే కాలం వెళ్లదీస్తున్నారు. రైతులు తమ ఓటు హక్కు ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రజాస్వామ్య హక్కును ప్రభుత్వాలు దారుణంగా కాలరాస్తున్నాయి. త్రిసభ్య కమిటీల పేరుతో పర్సన్ ఇన్ఛార్జ్ నామినేటెడ్ పదవులతో సొసైటీలను అధికార పార్టీలు తమ అనుచరులకు కట్టబెట్టి కోట్ల రూపాయల రైతు సొమ్మును లూటీ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, రుణ సహాయం అందిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలవాల్సిన సహకార సంఘాలు 7 ఏళ్లుగా ప్రజాస్వామ్యానికి దూరమయ్యాయి. ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ స్థాయిలో తమ రాజకీయ పట్టు జారిపోతుందన్న భయంతో త్రిసభ్య కమిటీలు లేదా పర్సన్ ఇన్ఛార్జ్ పేరుతో అప్రజాస్వామిక రాజకీయాన్ని నడుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 2051 PACS సహకార సంఘాలతో ప్రతి సంఘానికి 13 మంది చొప్పున మొత్తం 26,600 కంటే ఎక్కువ డైరెక్టర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పదవులు ఉన్నాయి. ఈ PACS అధ్యక్షుల నుంచి DCCP, DCMS రాష్ట్ర స్థాయి ఆప్కాప్ చైర్మన్ల ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ పాలకులకు కావాల్సిన రాజకీయ నాయకులను, రైతు సమస్యలపై అవగాహన లేని వారిని నామినేటెడ్ పోస్టుల రూపంలో కుర్చీల్లో కూర్చోబెట్టి రైతులపై పెత్తనం చెలాయిస్తూ ఉండడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. దీనివల్ల రైతు సంక్షేమం పక్కకు పోయి అధికార పార్టీ నాయకుల సొంత ప్రయోజనాలు, రాజకీయ పునరావాసమే పరమావధిగా మారాయి. బాధ్యతాయుతమైన ఎన్నికైన పాలక వర్గాలు లేకపోవడంతో సహకార సంఘాలలో అక్రమాలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ ఎరువులు, విత్తనాల పంపిణీ, రైతు రుణాల మంజూరులో పారదర్శకత కరువైంది. నామినేటెడ్ కమిటీల అండతో కొన్ని చోట్ల కోట్ల రూపాయల సొసైటీ నిధులు పక్కదారి పట్టాయనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు, తనిఖీలు, విచారణలు కేవలం కాగితాలకే పరిమితం అవుతూ ఉండడంతో అసలైన సాగుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ స్థాయిలో వేలాది మంది రైతు నాయకులు ఎదిగే అవకాశం ఉంటుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం త్రిసభ్య కమిటీ పదవులతో మొదలుపెట్టిన రాజకీయాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సహకార ఎన్నికలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేసిన కూటమి నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అదే నాన్చుడి ధోరణి అవలంబించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెండోసారి 6 నెలల పాటు నామినేటెడ్ త్రిసభ్య కమిటీల కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కూటమి ప్రభుత్వానికి రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రత్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మొత్తానికి ఏపీలోని నామినేటెడ్ పెత్తనాన్ని పక్కన పెట్టి వెంటనే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి రైతులకు అధికారాన్ని అప్పగించినప్పుడే సహకార రంగానికి పూర్వ వైభవం వస్తుందని, లేకపోతే రైతు సహకార వ్యవస్థ కేవలం పేరుకే మిగిలిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఏపీలో సహకార సంఘాల ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది పెరుమాళ్లకి ఎరుక.